హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1/2 kg చికెన్ తీసుకున్నానండి. నేను బాగా నీట్గా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూను పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకుందామండి. స్పూన్తో కలిపితే ముక్కలకి బాగా పట్టదండి, కాబట్టి మనం చేత్తోని బాగా ప్రెస్ చేస్తూ మర్దనలాగా చేద్దామండి. బాగా నీట్గా కలిపి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు వేసుకుందామండి. 4 లవంగాలు, చిన్న సైజు 3 చెక్క వేసుకున్నానండి. నేను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయేదా వరకు ఫ్రై అవ్వాలి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి, పొడవుగా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటోలు వేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు అందులోకి మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఇదంతా బాగా కలపాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి. వాటర్ అయితే అప్పుడే యాడ్ చేయొద్దండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం చూద్దామండి. చూసారా, వాటర్ అంతా వస్తున్నాయి. ఆ వాటర్తోనే బాగా ఉడికిపోతుందండి చికెన్. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉడికించుకుందామండి. సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టకూడదండి. చూసారా, ఇంకా ఎక్కువ వాటర్ వచ్చాయి. ఏమాత్రం శ్రమ లేకుండా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ తీసుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇంకొక 10 మినిట్స్ అండి. మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, చాలా బాగుంది. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత తీసేసి మనం టేస్ట్ చూసుకొని, మీ టేస్ట్కి తగ్గట్టు, నాకైతే కొద్దిగా ఉప్పు తగ్గింది, నేను వేసుకుంటున్నాను. మీరు టేస్ట్ చూసుకొని మీకు ఏమైనా తక్కువైతే వేయండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే కారం అవి
ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కసూరి మెంతండి, అది పౌడర్ చేసి కొద్దిగా వేసుకుందాం. గరం మసాలా పౌడర్ అండి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ప్యాకెట్ అయినా పర్వాలేదు, కానీ ఇది బాగా టేస్ట్ బాగుంటుందండి మనం ఇంట్లో చేసుకునింది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఇది ఎలా చేసుకోవాలన్నది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. చూసారా, అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. వాటర్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. కలర్ఫుల్గా ఉంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ చూడకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.